హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మన డే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే ఉగాది రోజు. సో ఈరోజు నేను ఎలా స్పెండ్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడైతే నేను హాట్ వాటర్ పెట్టుకున్నా ఫస్ట్ కొంచెం తాగడానికి. సో ఇక్కడైతే మరిగిపోయినా నువ్వు వేసేసుకొని తాగుదామని చెప్పి రెడీ చేసుకున్నాను. ఇందులో లెమన్ కానీ మనం స్క్వీజ్ చేసుకోవచ్చు, బట్ నేను ఎప్పుడైతే ఎంటీగానే తాగుతున్నాను, ఎందుకంటే ఇక్కడ వాటర్ నాకు అంత నచ్చట్లేదు. దానికోసం కొంచెం ఎర్లీ మార్నింగ్ మరగబెట్టుకొని తాగుతున్నా. 2-3 డేస్లో అలవాటు అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ తాగేసిన తర్వాత నెక్స్ట్ నేను నా వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను 5 o'clockకి లేచానమాట ఈరోజు అది అని చెప్పేసి, ఎందుకంటే వర్క్ ఉంటుంది, పూజ ఉంటుంది, మళ్ళీ బేబీతో హ్యాండిల్ చేయడం అంటే కష్టం కదా. వర్క్ అంతా చేసుకోవడం, లేస్తే చాలు ఏడుస్తాడు, ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఒక 1/2 hour 1 hour అటే వెళ్ళిపోతుంది కాబట్టి ముందే నేను ఫస్ట్ లేచాను అనమాట. ఇక్కడైతే ఇంకా నేను ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకున్నాను. మాస్క్ ఇట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇక్కడైతే సెల్ఫ్కి ఒక్కటి కూడా మనకి దేవుడు ఫోటో పెట్టుకోవడానికి లేదనమాట. అన్ని మేకులు అవి ఉన్నాయి, కానీ తర్వాత మనం దీపాలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కదా, మేకులకి తలిగించినా కానీ అట్లీస్ట్ ఫోటో. ఇంకా అందుకని నేను ఇక్కడ ఒక చిన్నగా చేస్తున్నాను. జస్ట్ ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఒకటి A4 షీట్ సైజ్ అంతా తీసుకున్నాను అనమాట. A4 షీట్ని చుట్టేసాను. కార్డ్బోర్డ్ అంత బాగుంది కాబట్టి కనిపించకుండా A4 షీట్ పెట్టేశాను ఫస్ట్. తర్వాత ఇది వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫ్రేమ్, ఇంకా అదే యూజ్ చేయబోతున్నాను ఇప్పుడైతే. ఈ ఫ్రేమ్ కూడా కరెక్ట్గా మేము ఇల్లు కొన్నప్పుడు తీసుకున్నాం అనమాట. సో అది కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది కదా, సో అందుకని ఇది తీసుకొచ్చామన్నమాట. ఇంకా నేనైతే ఇలా జస్ట్ ఒక థ్రెడ్స్ ఇలా 4 sides ఇలా కట్టేసి హ్యాంగ్ చేశాను. మీదకి హ్యాంగ్ చేసి మనం క్రియేట్ చేసిన కార్డ్బోర్డ్ ఉంది కదా, అది మిడిల్లో ప్లేస్ చేశాను అనమాట. ప్లేస్ చేసి మన ఫ్రేమ్ పెట్టేశాను. చాలా నీట్గా ఉంటుంది. అండ్ మనకి సెల్ఫ్ కూడా అంత అవసరం ఉండదు కదా ఇప్పుడు ఇంకా. సో కొంచెం కింద కట్టి ఉండడానికి నేను ఒక చిన్న సీకు లాంటిది పెట్టిన స్ట్రైట్. ఏది సీకైనా ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు మనము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది కదండి. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఎండాకాలమే కానీ చల్లగా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పూల కోసం నేను ఇక్కడ వేరే వాళ్ళు బంతి పూలు తోట పెట్టుకున్నాను చెప్పి చూపించాను కదా లాస్ట్ టైం, అందులోనే కొంచెం పూలు తీసుకుంటున్నాను అనమాట. పూలు ఏం లేవు ఇక్కడ, సో అందుకని ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు. పూజ చేసుకోవడానికి మెయిన్ ఇబ్బంది పూల కోసం. సో చెట్లు పెట్టాలి, నేను కూడా చూస్తాను. ఏదైనా గ్రాఫింగ్ మొక్కలు ఏమైనా దొరికితే వచ్చి పెడదామని చూస్తున్నా, బట్ ఇది పర్మనెంట్ కాదు కదా, అందుకని ఆలోచిస్తున్నాను ఏం చేద్దామన్నా కానీ ఫస్ట్ ఇది ఒకటే ఆలోచన వస్తుంది, ఇట్స్ నాట్ పర్మనెంట్ అని. సో చూడాలి, రూమ్ షిఫ్ట్ అవ్వాలి, అది ఇది నెంబర్ బట్టి తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే ఏం క్లారిటీ లేదు ఇంకా. సో దాన్ని బట్టి చెక్ చేసినాక తెలుస్తుంది. ప్రజెంట్ మేమైతే ఒక 2 months అనుకుంటున్నాము, చూడాలి ఇంకా. నేను ఇక్కడ పూలు కోసేసుకొని లోపల వెళ్తున్నాను. అండ్ ఈరోజు అయితే క్లైమేట్ చాలా బాగుందండి, నాకు అది చాలా బాగా నచ్చింది. పిచ్చుకలతో వాటితో కొంచెం మా బ్యాక్ సైడ్ అంతా కూడా కొంచెం అడవిలా ఉంటుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎనీ టైంలో అయినా సరే కానీ ఇంత సౌండ్ కూడా ఉండదు. అట్లీస్ట్ పక్కన వాళ్ళ టీవీ సౌండ్ కూడా మనకి వినిపించదు తెలుసా. అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంత సౌండ్స్ ఉండవు, ఓన్లీ బర్డ్ సౌండ్స్ వస్తాయి అంతే. అండ్ ఇక్కడ ర్యాబిట్స్ కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ బర్డ్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి ముందు ఒకటి యాప చెట్టు ఉందన్నమాట పెద్దది. అక్కడ వాళ్ళు వాటర్ తాగడానికి పెడతారు పిచ్చుకలకి వాటికి అనమాట, వాటర్ కోసం. అవన్నీ పిచ్చుకలు వచ్చి అక్కడ తాగుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో, నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడైతే మన పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను దీపాలు పెట్టేశాను అండ్ ఫ్లాస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా చూసారా ఎంత సింపుల్గా మనం చేసింది ఎంత సక్సెస్ అయిందో. చాలా ఎప్పుడన్నా మనకు సెల్ఫ్స్ ఇలా లేవనుకుంటే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి క్విక్గా. లైట్ వస్తువులు ఏమైనా పెట్టుకోవచ్చు. దీపాలు ఫ్రేమ్ ఎంత వెయిట్ ఏమి ఉండదు కాబట్టి ఈజీగానే అయిపోయింది నాకు. చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. అండ్ మనకి స్పేస్ కూడా కలిసి వస్తుంది కదా, అంత ఉండదు. అగరబత్తులు మొత్తం ఇంట్లో స్మెల్ చూపించేస్తున్నాను. ఇంకా కొంచెం ఆ పాజిటివ్నెస్ వస్తుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ స్మెల్ ద్వారా. పూజ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ అంతా చూపించిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి నా వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఈ వీడియో మీరు ఇంకా చూస్తున్నట్టయితే మాత్రం మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఈ వీడియోలో కూడా మంచి ఇంట్రెస్టింగ్ మీకు చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్ గాయ్స్, అంతా బాగుంటుందన్నమాట.
మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ యూస్ఫుల్ టిప్స్తోనే మీకు ఎవ్రీ వీడియో ముందుకు వస్తుంది. ఎనీ రెసిపీ ఆర్ ఆల్స్ ఆర్గనైజింగ్ సంథింగ్ ఏదో ఒకటి నేను చెప్తూనే ఉంటాను, ఏదో ఒకటి మీకు టిప్స్ ఇస్తూనే ఉంటాను. పూజ అయ్యిందో లేదో కానీ డున్ను లేచాడు. ఇంకా డున్ను లేచాడు కాబట్టి ఇంకా మేము కొంచెం సేపు స్పెండ్ చేస్తాను టైం. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనం ఎంత వాళ్ళని హ్యాపీగా ఫీల్ చేస్తే అంత వాళ్ళు మూడ్ అంతా బాగుంటుంది డే మొత్తం. ఐ బిలీవ్ దట్ మీరు కూడా బిలీవ్ చేస్తారు అనుకుంటున్నాను. కొంతమందికి ఉంటాయి కదా సెంటిమెంట్స్, అందులో నాకు ఇది ఒకటి అనమాట. కొంచెం మార్నింగ్ టైంలో నవ్విస్తే అదొక మంచి ఏమంటారు, హ్యాపీగా ఉంటారు పిల్లలు, యాక్టివ్గా ఉంటారు. అండ్ త్రూ అవుట్ ద డే కూడా మనకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని నా బెస్ట్ ఫీలింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఆ ర్యాపింగ్ ఇప్పేస్తే మాత్రం ఎంత హ్యాపీనో, ఒళ్ళంతా విరుస్తూనే ఉంటాడు ఇంకలా. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఇడ్లీ కోసం పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఇడ్లీకి వండడానికి మనకి ఇడ్లీ పాత్రలు నా దగ్గర ఏం లేవన్నమాట. సో నేను జస్ట్ ఇక్కడ ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చూపించబోతున్నాను మీకు. నేను జస్ట్ చిన్నది ఒకటి ఏదన్నా చిన్నది అనమాట, నా దగ్గర ఇంత పెద్దది ఉంది కానీ, అందుకని నేను పెద్ద బౌల్ కూడా తీసుకున్నాను. కాబట్టి మధ్యలో ఒక చిన్నది ఏదో ఒకటి పెట్టేసి చిన్నది బౌల్, ఇక్కడ వచ్చేసి మీద ప్లేట్ పెడుతున్నాను నేను. మీకు కావాలంటే చిన్న చిన్న బౌల్స్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీ దగ్గర చిన్న స్టాండ్ లాంటిది ఏమైనా ఉంటే కూడా అందులో పెట్టుకోవచ్చు. నేనైతే చిన్న బౌల్ పెట్టేశాను కదా. ఇంకా నేను పిండిలో ఇక్కడ సాల్ట్ వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసి మనం ప్లేట్ని గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్తో. గ్రీస్ చేసి మనం నార్మల్గా ఇడ్లీస్ పాత్రలో ఎలా చేస్తాము సేమ్ అదే ప్రాసెస్. అండ్ ఇందులో పెట్టాము కాబట్టి కింద వాటర్ కూడా వేయాల్సి వస్తుంది మనకి. డైరెక్ట్ ఇలాగ పెట్టేసుకుంటే అయిపోతుందండి, మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. నేను ఇడ్లీ వీడియో మళ్ళీ షూట్ చేయలేకపోయాను అనమాట, కొంచెం కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా నైటే వాష్ చేసుకున్న డిషెస్ అన్నీ కూడా నేను ఎక్కడికక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. ఇక్కడ అంతా ప్లేస్ ఆక్యుపై అంత ఏం కాదనమాట, సింపుల్గానే నేను ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటాను కాబట్టి సదరేస్తూ ఉంటాను. అందుకని ఎక్కువ యూటెన్సిల్స్ కూడా ఎక్కువ రావన్నమాట. తర్వాత కొంచెం మాకు టెంపుల్కి వెళ్ళాలనిపించింది. సో మనకి స్టేషన్ లోపలే టెంపుల్ ఉంటుంది, అది కూడా మీకు చూపించాలని చెప్పి చిన్న తీసేసాను వీడియో. ఎవరైనా చూస్తే మళ్ళీ ఏమని అనుకుంటారని చెప్పి ఎక్కువ తీయలేదు. బట్ అలా మీకు కొంచెం చూపించడానికి చిన్నగా క్యాప్చర్ చేశాను అనమాట నేను వీడియోస్ అయితే. గుడి మొత్తం అయితే ఇలా ఉంటుందండి, బాగుంటుంది. ప్రత్యేకంగా పంతులంటూ ఎవరు ఉండారంట. అండ్ ఇక్కడ తెలుసా మీకు బొట్టు కూడా లేదు యాక్చువల్గా. బొట్టు పెట్టుకుందామంటే బొట్టు కూడా లేకుండే, బట్ నో ప్రాబ్లం అట్ ఆల్, మనకి దేవుడు ముఖ్యం కాబట్టి. ఇక్కడైతే వెంకటేశ్వర్ల స్వామి ఉండే, మన దేవుడు అండ్ కృష్ణుడు అండ్ అందరి దేవుళ్ళు ఉంటారనమాట ఒకటే టెంపుల్. సపరేట్ అంటూ ఏముండదు. ఇంకా టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చేసాము. బయటికి వస్తుంటే 60 years 50 years సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టారు అక్కడ బయట. అందరూ పెద్దవాళ్ళు ఉండే అనమాట సర్స్. ఇంకా డొన్నుని చూసి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతూ అందరూ వాళ్ళు డొన్నుని రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం కొత్తగా అంతా బాగుంటుంది కదా. అండ్ చాలా మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎవరైనా. వాళ్ళు ఇట్లా హయ్యర్ ఆఫీసర్స్ కదా అది అని చెప్పి ఉండరు, చాలా బాగుంటారు అనమాట ప్రతి ఒక్కరు కూడా. అండ్ గుడి బయట కూడా చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలా స్పెండ్ చేసుకుంటూ వచ్చేసాము. అండ్ టిఫిన్ కూడా కంప్లీట్ చేసాము మేము. ఉగాది రోజు కొంచెం నేను టైర్డ్ ఉండే అండి, సో కాబట్టి నేను అంతగా షూట్ చేయలేకపోయాను. బట్ మధ్యలో బిట్స్ షేర్ చేస్తూనే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పొద్దున్నే పప్పు అన్నీ నానబెట్టి చేసేసాను అనమాట. ఇక్కడ భక్షాలు చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ కొంచెం మేము తిన్నాము. అండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఇద్దాము అని చెప్పి, అందరు ఫ్యామిలీస్ని వదిలేసే వస్తారు కదా, వాళ్ళకు కూడా పండగలు ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండరు కాబట్టి మనం చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నేను చేశాను. ఒక 10-15 వరకు చేశాను, ఎక్కువ మందికి ఇవ్వలేదు, ఒక 3-4 మెంబర్స్ వరకు ఇచ్చారు మా హస్బెండ్. ఇంకా అలా మేము చేసుకొని తినేసాము. ఫస్ట్ టైం యాక్చువల్గా నేను చేయడం భక్షాలు, బట్ చాలా బాగా వచ్చాయండి. ఈజీ ప్రాసెస్తో చేశాను. మీకు రకాలు కావాలంటే నేను కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఈవినింగ్ ఇలా మేము బయటకు వచ్చాము వాకింగ్కి. డున్నోని బ్యాగ్లో వేసుకొని వచ్చాము. సో అందరూ మమ్మల్ని చూస్తున్నారు, బట్ చూసుకుంటూ అందరు నవ్వుకుంటూ బాగుంటుంది. ఇలా నాకైతే ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనుకోండి. హస్బెండ్తో ఇంకా బేబీని ఇట్లా పట్టుకొని వాకింగ్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. పర్సనలీ నాకు వాకింగ్ అంటే చాలా ఇష్టం. అది కూడా హస్బెండ్తో హ్యాండ్ పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తూ చాలా బాగుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఎక్స్ప్రెస్ చేయరు, బట్ ప్రతి ఒక్క ఉమెన్కి ఇది ఒక విష్ అనమాట. నాకైతే నా విష్ కంప్లీట్ అయిపోయింది. ఇలా వాకింగ్కి రావడం నాకు ఎప్పటి నుంచో విష్ ఉండే అనమాట. సో ఇక్కడైతే
మంచిగా పీస్ఫుల్గా వాకింగ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటుంటే నువ్వుకి పిల్లలంటే చాలా ఇష్టం, చాలా హ్యాపీగా చూస్తాడు. పిల్లలు ఎవరైనా కళ్ళ ముందు కనిపిస్తే ఎగ్జైట్ అయిపోతాడు, ఫుల్ స్మైల్తో, ఫుల్ ఓల్ స్మైల్ వస్తుందనమాట. ఇంకా ఫైనల్గా డున్ను ఎప్పుడు జాయిన్ అవుతాడా అని నేను వెయిటింగ్. ఇంకా చూడాలండి ఎలా జరుగుతుందో ఏంటో. ఇక్కడైతే జస్ట్ 1 month ఉండడానికి వచ్చాము. తర్వాత ఇంకా అప్ అండ్ డౌన్స్ చేసుకుంటూ వీ హ్యావ్ టు మూవ్ దిస్ ఆల్. వాకింగ్ అంటే డున్ను చాలా ఎంజాయ్ చేస్తాడు. సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈ వీడియోస్ చేయడానికి చాలా హార్డ్ వర్కే ఉంటుంది, బట్ ఇది ఎవరికి తెలీదు, ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది. బట్ ఒక బేబీని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ తీయడం అంటే ఇట్స్ డిఫరెంట్ అండ్ టూ మచ్ హార్డ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్, సీ యూ నెక్స్ట్.